2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అమలుగాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో, హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 420 రోజులైన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, హామీలను అమలు చేసేలా మహాత్ముడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ప్రసాదించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. 420 హామీలు, 420 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలనకు నిరసనగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గోదావరికని పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार महात्मा गांधी, जोहार जोहार, जोहार महात्मा गांधी, जोहार जोहार। जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, चंद्रबाबु गारी नायकत्వం, जय तेलंगाना, जय तेलंगाना, जय केसीआर, जय केसीआर। महात्मा गांधी వచ్చినటువంటి కాంగ్రెస్ 420 రోజులై ఈ నరం చేస్తున్నటువంటి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి గుర్తు తెచ్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకోవాలని ఈ యొక్క సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, రామన్న నాయకత్వం వర్ధిల్లాలి, కేటీ రామన్న నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ। మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి వందనాలు, శిరస్సు వంచి వందనాలు। ఓ మహాత్మా, ఓ మహాత్మా, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించు, ఈ దత్తుమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు, ఈ చేతగాని కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించు। జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ। ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ఎస్ పార్టీ 420 హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా ఈ రోజుకు 420 రోజులు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి అవుతున్నటువంటి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారిని వినతి పత్రం ఇచ్చి వేడుకోవడం జరిగింది. మీ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి గౌరవ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వరాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించి సబ్బండ వర్గాలను ఒక్కడి చేసినటువంటి మహానాయకుడు, తొలి ముఖ్యమంత్రిగా వ్యయంగా ఈరోజు ప్రార్థించడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ, ఓ మహాత్మా, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించు, ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు, ఈ చేతగాని కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి
జ్ఞానోదయం కలిగించు అని చెప్పేసి ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారిని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం.